సుప్రీంకోర్టు కూడా మనం ఒక అప్పీల్ పెట్టి కేంద్రం నుంచి తద్వారా సుప్రీంకోర్టును కూడా న్యూట్రల్ చేసుకుంటూ ఆ విధంగా ఈ ఉన్న భౌతిక పరిస్థితుల్లో బీసీలు వెనకబడినటువంటి వర్గాలు వాళ్ళకి రావాల్సినటువంటి అవసరాలు వాళ్ళ హక్కుల గురించి సుప్రీంకోర్టుకు కూడా కేంద్రం అర్థమయ్యేట్టుగా మళ్ళీ వాళ్ళకి ఒక అఫిడవిట్ లాగా వేసి తద్వారా చట్టాన్ని కూడా మార్చవచ్చు. అది చేస్తారా లేదా ఇప్పుడు చెప్పాలి. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు దమ్ముంటే చేయండి అన్నారు, చేశారు. దమ్ముంటే వీళ్ళది అయిపోయింది, వీళ్ళ డ్యూటీ అయిపోయింది. వీళ్ళ డ్యూటీ అయిపోయిన తర్వాత అది అవ్వకుండానే మీరు చేశారు. ఉపయోగం ఏంటంటే అసలు చేశారు కదా, మరి అసలే చేయకపోతే అడిగే హక్కు రాదు కదా మనకి. అసలు చేశారు, ఇక్కడ చేశారు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాం. అది చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది, కేంద్ర ప్రభుత్వం పైన. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనేక అంశాల్లో ఇవాళ విఫలం అవటం జరిగింది. ముఖ్యంగా గ్యాస్కు సంబంధించి ఒక పక్క మొయిలేని భారం పేదవాళ్ళ పైన ఉంటే నువ్వు కేవలం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు కాపాడే విధంగా విపరీతంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పటికే ఆకాశాన్ని అంటున్నాయి, అన్ని ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఇప్పుడు ఏకంగా గ్యాస్ పైన 50 రూపాయలు పెంచడం జరిగింది. 50 రూపాయలు అని మనకు అనిపిస్తుంది, కానీ పేదవాడికి ఇవన్నీ ఒకదానికి ఒకటి తోడైతే వాడికి వచ్చే 4 రూపాయలు వాడు మినిమం వేసి కూడా ఇవ్వట్లేదు పేదవాడికి. దాంతో ఇబ్బంది జరుగుతూ ఉంది. దాని తక్షణం విడుదల గ్యాస్ సిలిండర్ పైన 50 రూపాయలు పెంచిన దాన్ని విత్డ్రా చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతాంగ వ్యతిరేక చట్టాల మీదే ఈ మధ్య మన జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం ఉండాలని, అలాగే స్వామినాథన్ కమిషన్ సిఫారసులు గిట్టుబాటు ధరకు ఇవ్వాలని, ఇటువంటి కొన్ని అంశాలు పెద్ద ఎత్తున మనం చూసాం. రైతులు పోరాటం చేస్తే రైతు జాతికి, దేశానికి, జాతికి క్షమాపణ చెప్పి ఆ చట్టాలను విత్డ్రా చేసుకుంటా అని చెప్పి తిరిగి మళ్ళీ ఆ చట్టాలని అమలు చేస్తా ఉన్నాడు. దానికి మార్చి జాతీయ మార్కెట్ విధానం అనే పేరు మార్చి మళ్ళా తీసుకుని వచ్చాడు చట్టాలు. దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఎన్ని రోజులు చేశాడు ఆయన.